ఆంధ్రప్రదేశ్లో రైతు రుణమాఫీ మెరుగ్గా జరిగిందా? ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల్లో సత్యం ఉందా? పాత అప్పులు మాఫీ కాక కొత్త అప్పు పుట్టక అన్నదాతలు పడుతూ ఉన్న అవస్థలు ఏలిన వారికి కనిపించడం లేదా? రైతులకు బంగారం రుణాలు ఇవ్వొద్దని బ్యాంకులకు చంద్రబాబు చెప్పటం ఎంతవరకు సమంజసం? కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు. తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లోనే రుణమాఫీ మెరుగ్గా జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఆయన ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. నిజానికి రెండు రాష్ట్రాల్లో రుణాలు సరైన రీతిలో మాఫీ కాక రైతులు నానా పాట్లు పడుతున్నారు. ప్రభుత్వ పరంగా వేల కోట్ల రూపాయలు ఖర్చయినా రైతులకు ఒకేసారి రుణాలు మాఫీ కాకపోవడంతో వచ్చిన డబ్బు వడ్డీలకే సరిపోయిందన్న భావన ఉంది. తెలంగాణలో ₹1,00,000 రుణం రద్దు చేస్తామని టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ ప్రకటిస్తే అలాంటి పరిమితి ఏమీ లేకుండా రుణాలు మొత్తం మాఫీ అని టీడీపీ అధినేతగా చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు రైతులు తమ పాటలు తాము పడుతున్నారు. అప్పు తీరక కొత్త అప్పు పుట్టక అవస్థలు పడుతున్నారు. ఒక టీఆర్ఎస్ నేత టీవీల్లో ఎలా మాట్లాడినా ఆయనకు ఒక అనుభవం ఎదురైంది. స్వయంగా ఆయన వదిన గారు తన అప్పు గురించి చెబితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. మొదటి విడత ₹25,000 వస్తే అందులో ఎక్కువ భాగం వడ్డీల కిందే బ్యాంకుల వారు జమ చేసుకున్నారట. దాంతో ఇప్పుడు ఆమె అప్పు దాదాపు ₹1,00,000గానే ఉందని ఆమె వివరించారు. ఏపీలో ఇంకా ఘోరం. ఆకాశమే హద్దుగా చంద్రబాబు హామీల మీద హామీలు గుప్పించారు. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న తాపత్రయంతో ఏ ఒక్క అవకాశాన్ని ఆయన జార విడుచుకోలేదు. ఎన్ని విధాలుగా ప్రజలను మాయ చేయవచ్చో అన్నిటినీ ప్రయోగించారు. కొందరు రైతులు చంద్రబాబు మాటలు నమ్మి ఒక ఏడాది కాలం అప్పులు కట్టలేదు. దాంతో వారికి వడ్డీల మీద వడ్డీలు పెరిగి భారం తడిసి మోపిడైంది. చంద్రబాబు రుణమాఫీ ప్రక్రియలో భాగంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ని కనిపెట్టారు. ఆ ప్రకారమే రుణాలు మాఫీ చేస్తామన్నారు. బంగారం రుణాలు మొత్తం పోతాయని చెబితే నిజమేనని జనం నమ్మారు. కానీ ఇప్పుడు మాఫీ పత్రాలు ఇచ్చి బ్యాంకులకు వెళ్ళమంటున్నారు. మేము ఈ కాగితాలు ఏం చేసుకుంటామని, డబ్బు కడితేనే అప్పు తీరుతుందని బ్యాంకుల వారు చెబుతుంటే ముఖ్యమంత్రి వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల వారు సహకరించాలని ఆయన హోంకరిస్తున్నారు. మరికొందరు టీడీపీ నేతలైతే ఎంతవరకు వెళ్లారంటే ప్రైవేట్ కంపెనీలు ఇచ్చే అప్పులు కూడా పోతాయని కరపత్రాలు వేసి మరీ పంచిపెట్టి మభ్యపెట్టారు. ఇవన్నీ ఒక విషయం అయితే అసలు రైతులకు బంగారం మీద రుణాలు ఎందుకు ఇస్తున్నారు, పొలం తాకట్టు పెట్టుకుని రుణాలు ఎలా ఇస్తారు అని చంద్రబాబు బ్యాంకులను ప్రశ్నిస్తుంటే రైతులు ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. ఎవరో కొందరు వడ్డీ వ్యాపారం చేస్తున్నారని, రైతులెవరికి బంగారంపై రుణాలు ఇవ్వొద్దని ఆయన అంటున్నారంటే రైతులు ఏమనుకోవాలి? వారి మానాన వారు వ్యవసాయం చేసుకుంటుంటే బ్యాంకుల్లో అప్పులు తెచ్చుకుని పనులు జరుపుకుంటుంటే మీరంతా కష్టాల్లో ఉన్నారు, మీ అప్పుల బాధ్యత నాది అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకున్నారా లేదా? నిజానికి ఎన్నికల ముందు చంద్రబాబు రుణమాఫీ ఎంత చేస్తామన్నారు? ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి కండిషన్లు పెడతామని చెప్పారా? ఏకమొత్తంగా అందరి రుణాలు పోతాయని, బంగారం రుణాలు పోతాయని చెప్పారా లేదా? తర్వాత రకరకాలుగా మాట మార్చడం నైతికమేనా? పైగా కేంద్రం ఇవ్వడం లేదని, ఆర్బీఐ ఒప్పుకోవడం లేదని సాకులు చెప్పారా లేదా? మళ్లీ తానే రైతుల రుణ విముక్తులను చేసేశానని ప్రచారం చేసుకుంటున్నారా లేదా? చివరికి రైతులు నానా పాట్లు పడుతున్నారా లేదా? ఇన్ని రకాలుగా మాటలు మార్చిన చరిత్ర బహుశా మరే నాయకుడికి రాకపోవచ్చు. చరిత్రలో మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా మాట మార్చడంలో రికార్డు సృష్టించిన నేతగా చంద్రబాబు మిగిలిపోతారేమో.